మనం ఎప్పుడైనా స్టోర్స్ ఆర్ వెబ్సైట్స్లో హనీ పర్చేస్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు వచ్చే డౌట్ అసలు ఇది రియల్ హనీ అని ఉంటుంది. మనకి ఇంకా డౌట్స్ వద్దు. అందరికీ హాయ్, దిస్ ఇస్ గౌతమ్. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. నేను అపికల్చర్ స్టార్ట్ చేశాను. అపికల్చర్ అంటే కల్చర్ ఆఫ్ హనీబీస్ అనమాట. హనీబీస్ని పెంచడం, దాన్ని అపికల్చర్ అంటారు. అండ్ స్టార్ట్ చేసి కూడా 1 year అవుతుంది, ఆల్మోస్ట్ 1 year అవుతుంది. మోర్ దెన్ ఎ జాబ్, ఐ యూస్ టు ఫాలో మై ప్యాషన్. ఏదో కొత్తగా చేయాలని అనుకుంటే ఉండేవాడిని. అలానే అపికల్చర్ చూస్ చేసుకున్నాను. మనలో ఎక్కువ మంది టచ్ అయిన సబ్జెక్ట్ కదా ఇది, అందుకనే చూస్ చేసుకున్నాను. హనీబీస్ అసలు ఎందుకు మంచిది, ఎందుకు ఉండాలి, అండ్ హనీ ఎలా ఫామ్ చేస్తాయి, వాటికి కావాల్సిన ఫుడ్ ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ హనీ బీస్ ఉండడం వల్ల ఎన్విరాన్మెంట్కి ఎందుకు మంచిది, అండ్ పాలినేషన్ ఎలా చేస్తాయి. ఐన్స్టైన్ చెప్పినట్టు 1/4 ఆఫ్ ది ఫుడ్ చైన్లో హనీబీసే మనకు ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. అది కూడా ఎందుకనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎప్పుడైనా స్టోర్స్ ఆర్ వెబ్సైట్స్లో హనీ పర్చేస్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు వచ్చే డౌట్ అసలు ఇది రియల్ హనీ అని ఉంటుంది. మనకి ఇంకా డౌట్స్ వద్దు. మనకాడ రియల్గా రా హనీ అండ్ ఆర్గానిక్ హనీ అన్నీ కాదు, న్యాచురల్ హనీ మనకాడ ప్రిపేర్ అవుతుంది, మనకాడ ఉంటుంది, మనం ప్రొక్యూర్ చేస్తున్నాము. మీకు ఎవరికైనా హనీ కావాలి అంటే నెక్స్ట్ నుంచి డైరెక్ట్ మనకాడ తీసుకోవచ్చు. ఈ వీడియో లాస్ట్లో మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. యూ కెన్ కాంటాక్ట్ us ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.